ఈ గౌతమ్ సంచిలో అయితే నేను జాజి చెట్టువి అలాగే సీతాఫలం చెట్టు కొట్టేసింటే మొత్తం ఈ గోనె సంచిలో నింపి పెట్టాను. ఒకటి చూసారా కొమ్మలు ఇవి కంపోస్ట్ చేద్దామని లైట్గా మట్టి వేసి పెట్టేశాను. ఇవి మట్టి వేసినప్పుడు ఇవి పడి మొలిచినాయి అన్నమాట. ఈ మిరప మొక్కలు అయితే నేనే నాటాను. ఈ టమాటా మొక్కలు అయితే అవే మొలిసినాయి. ఈ టమాటా మొక్కలు అయితే అవే మొలిసినాయి. ఈ 2 మిరప మొక్కలు నేను నాటాను. అలాగే 2 కాకర విత్తనాలు కూడా పెడదాము, ఎలా వస్తాయో చూద్దాము అని. నేను ఎక్కువ సగం శాతం అయితే మట్టి, సగం శాతము ఇవి ఎండుటాకులు అవి వేస్తాను. ఇప్పుడు మాత్రము ముక్కాలు భాగం కొమ్మలు ఆకులు ఉన్నాయి, కాలు భాగం మాత్రమే మట్టి ఉంది. చూద్దాము ఇట్లా కూడా ఎలా వస్తాయో అని నేను ఇట్లా కాకర విత్తనాలు అయితే పెడుతున్నాను. వీటిల్లోనే మన గార్డెన్లో వచ్చిన విత్తనాలు ఇవి నాటేస్తాను. ఒక 4 అయితే నాటుతాను. ఏ వస్తే అవి మొలుస్తాయి. ఇంకా ఎలాంటి ఎరువులు అయితే ఇందులో లేవన్నమాట. ఓన్లీ మట్టి, ఎండుటాకులు, ఇలా పుల్లలో కొమ్మలు అవన్నీ ఇలా ఈ సంచిలో వేసి మూట కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూసారా ఇలా పెట్టేశాను. ఎలాంటి ఎరువులు దీనికి అవసరం లేదు. మనకు కావాలంటే పైన వేసుకోవచ్చు. ఇలా కూడా మీరు ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పప్పులకి నేను హార్వెస్ట్ అయితే కోసుకుంటున్నాను. పప్పు చేద్దామని. మన గార్డెన్లో ఆకుకూర చాలా రుచిగా ఉంటుంది. మనం ఎరువులతోనే పండిస్తున్నాం కాబట్టి ఆకుకూర కూడా మనం తింటూ ఉండాలి. ఈ మధ్య నేతి బీరకాయల పప్పు ఎక్కువ చేస్తున్నాను. ఈరోజు ఆకుకూర అయితే కోస్తున్నాను. అక్కడక్కడ మొలిచిన ఆకుల్ని నేను తెంపాను అన్నమాట. చూసారా, చాలా లేతగా చాలా బాగుంది. చాలా పప్పులేకి చాలా బాగుంది. ఈ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. కొత్తిమీర ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? పాలకూర విత్తనాలు పెట్టాను. ఇందులో కూడా ఒకటైతే మొలిసింది. ఇందులో మొత్తం దాంట్లో పెట్టిన అన్నీ కులిపోయినాయి వర్షానికి. ఇంకేమన్నా వస్తే చెప్పలేము. దాంట్లో ఏమన్నా పడి మొలిసి చూస్తాను. రాకపోతే మళ్ళీ పెడతాను కొత్తగా. ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు అయితే వచ్చాయి. అవి ఏంటో చూసుకుంటూ కోసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నేతి బీరకాయ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. తీగ చూసారా పాక్కుంటూ వస్తుంది. దీనికి తాళ్ళు అయితే కట్టాలా, తర్వాత కడతాను ఫ్రెండ్స్. ఇది చెట్టు చూసారా పాక్కుంటూ వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, బాగా లేత కాయలు. 3 కాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు హార్వెస్ట్కి. ఆ 3 కోసేసినామంటే ఇక్కడ ఈ పిందులు అయితే కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఇవి మన గార్డెన్లో మనకు వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా. బీరకాయలు, బెండకాయలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి బీరకాయలు. మనం కిచెన్ కంపోస్ట్లో పెట్టినాం కాబట్టి కొంచెం బలం అనేది వీటికి బాగా వచ్చింది. కిచెన్ కంపోస్ట్లో అయితే పెట్టాను నేను. చూసారా పువ్వులు చాలా అందంగా బాగున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇది వడబిండినా రాదనమాట, ఎందుకంటే దీనికి కాడ అనేది కొంచెం పొడవు అయితే వచ్చింది. సపోర్ట్ ఇట్లా పట్టుకొని కోస్తాను. ఈ టవర్ మీద పెట్టాను. ఇటువైపు ఇంకోటి ఉంది చూసారా. ఇది వడబిండితే ఇది వచ్చేస్తుంది.
కొన్ని వస్తాయి, కొన్ని రావు అన్నమాట. కాడ పొట్టుంటే ఇట్లా అన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. చూసారా వచ్చేసింది. 3 కాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాము. ఇంకా బెండకాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఈ బియ్యం సంచుల్లో పెట్టాను, బాగా వస్తున్నాయి బెండకాయలు. మనం ఇలాగే ఉంచితే ముదిరిపోతాయి అన్నమాట. కోసుకుందాం. వారానికి మనకు ఒక 1/2 కిలో బెండకాయలు అయితే వచ్చాయి. చూసారా, ఇంకా ఇది పెరుగుతుంది. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఇట్లా లేత ఇవి కోసుకోవడమే మంచిది. ఇంకా పెరుగుతుంది కాయ అయితే. ఇది కూడా బియ్యం సంచిలోనే పెట్టాను. ఒక టమోటా మొక్క కూడా పెట్టాను. ఇది మీకు చూపించాను నేను. ఇది పాట్ మిక్సర్ ఎట్లా చేసుకోవాలో పాట్ మిక్సింగ్ చూపించాను ఒక వీడియోలో. ఇక్కడ మెంతంతా ఈ టబ్లో హార్వెస్ట్ చేసేసాం కదా. పాలకూర విత్తనాలు అయితే మొలవలేదు, మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్. ఏమన్నా వర్షానికి ఏమైనా కులిపినాయో ఏమో తెలియదు, వర్షం ఎక్కువ పడింది కదా. దీంట్లో ఒక 4 మొక్కలు అయితే పెట్టాను. పక్కనే మొలుస్తాయో మొలసవో అని 2 వేసి పెట్టాను అనమాట ఈ టబ్బులో. దీంట్లో భృంగరాజు కూడా ఉంది. నేను తలకు ఆయిల్ అయితే కాంచుకుంటూ ఉంటాను దాంతో. ఇది భృంగరాజు మనకి ఎరువులో వస్తాయి, మన పొలాలలో ఎక్కువ ఉన్నాయన్నమాట భృంగరాజు. దీనికి ఒకటి ఉంది. ఒక 2 బెండకాయలు రోజుకొచ్చి 2, 3, 5 అట్లా కూడా వస్తాయి. అటువైపు కూడా ఒకటి ఉంది. ఇది చిన్న కాయ, అంటే మనం చిన్న డబ్బా కాబట్టి చిన్న కాయ వచ్చింది. చూసారా, చిన్నది వచ్చింది, చిన్నది కాబట్టి. పెద్దది వేసుకుంటే మనం డబ్బా కంటైనర్ పెద్దగా వస్తాయి. ఇందులో కూడా బెండ మొక్కలు పెట్టాను. గొంగుల పురుగు అంతా పట్టేసింది ఫ్రెండ్స్. చిక్కుడు అన్నీ ఇది ఎదగదు. చూసారా, ఫ్లవరు ఏదన్నా పురుగు కొరికేసినప్పుడు ఇలా సొట్టబోతుంది అన్నమాట. ముల్లంగి ఒకటి ఉంది. ఇంకా ఇది ఎదగదన్నమాట. సీడ్స్ సరిగా లేనప్పుడు ఇట్లా వస్తుంది అన్నమాట. మెంతకు కూడా ఉంది, ఇది కూడా కట్ చేసుకుందాం. నేను మొత్తం కత్తిరితో కట్ చేస్తాను. మళ్ళా ఇంటికి అదే మనం ఏర్లతో కట్ చేసినా అంటే ఇంకొక పని అన్నమాట, పని ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే మనం కత్తిరితో కట్ చేసుకున్నామంటే చక్కగా అలాగే మనం కడిగి వేసుకోవచ్చు కూరల్లో. మొత్తం కట్ చేసాను మెంతి కూర. ఇది మా వర్షంలో పెట్టింది. ఇది ఏమైనా మనము శుభ్రం చేసి వాటర్తో పప్పు అయితే పెట్టుకోవచ్చు, లేదా చపాతీ అయితే చేసుకోవచ్చు. ఇది ఇవాళ హార్వెస్ట్. మెంతి వచ్చింది, కొన్ని బెండకాయలు అయితే వచ్చాయి, ఒక 3 నేతిబీర వచ్చాయి, ఒకటి ముల్లంగి అయితే వచ్చింది. ఇంట్లో ఆల్రెడీ ముల్లంగిలు ఒక 2 ఉన్నాయండి, అవి అలాగే పెట్టేశాను సాంబార్ చేద్దామని. ఇది 2 కలిపి చేసుకుంటాను. ముల్లంగితో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఒక స్మాల్ హార్వెస్టింగ్. మీకు నచ్చిందా? నేను చూసే వల్ల మన సబ్స్క్రైబర్స్ అలాగే ఏ వీడియోలు చూసినా, నాకు బయట వాళ్ళ వీడియోలు చూసినా కూడా నేను లైక్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియోలతో పాటు నాకు నచ్చినవి చూస్తూ ఉంటాను. యూట్యూబ్లో ఏమన్నా కొత్తగా ఏమన్నా చేస్తున్నారా, మనకు ఉపయోగపడే విషయాలు ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవడానికి మనం వేరే వాళ్ళ వీడియోలు కూడా నేను చూస్తూ ఉంటాను. మన సబ్స్క్రైబర్లకైతే తప్పకుండా నేనైతే లైక్ ఇస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఫ్రెండ్స్. నేనైతే లైక్ అయితే ఇస్తున్నాను, నాకు కూడా ఇస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ మరొకసారి చెప్తున్నాను, మన ఛానల్ ఆదరించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మంచి హార్వెస్ట్లు తీసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.